ఎంప్లాయీస్‌కి హెల్త్ కార్డ్ ఇస్తామనగానే అందరిలో ఒక క్యూరియాసిటీ వచ్చింది. అసలు ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ట్రస్ట్ అనేది ఎలా పనిచేస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా గైడ్‌లైన్స్ లేవు దీని మీద. కానీ ఇంతకుముందు పనిచేసిన ఈహెచ్ఎస్ తరహాలోనే పనిచేస్తే ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి ఒక సినారియో చూద్దాం. ఇది 100% ఇలానే చేయాలని లేదు గానీ, ఒక స్పెక్యులేషన్ మాత్రం ఉంది. రైట్. ఈఎస్‌సిటీ అంటే ఏంది? ఈఎస్‌సిటీ అంటే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈఎస్‌సిటీ ద్వారా కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్వహించబడుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ప్రభుత్వం కూడా ఇందులో నిర్దిష్టంగా నిధులు జమ చేసే విధానం ఉంది. సో, మొత్తానికి మనం హాస్పిటల్ వెళ్తే ఇది ఎలా పనిచేస్తుంది? 100% మన నెట్‌వర్క్ హాస్పిటల్‌కే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అన్ని హాస్పిటల్‌లు ఈ నెట్‌వర్క్‌లో ఉంటాయని ఇంకా మనకు క్లారిటీ లేదు. ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్ గుర్తింపు పొందిన ఎంపానెల్ హాస్పిటల్స్‌కే వెళ్ళాలి. హెల్త్ కార్డ్ చూపించాలి. నెక్స్ట్ ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ మనకి ఏదైతే వస్తుందో ఆధార్, ఎంప్లాయీ ఐడీ, పీపీఓ ఐడీ మోస్ట్‌లీ చూపించాలి. అక్కడ ఆరోగ్య మిత్ర రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండొచ్చు. హాస్పిటల్‌లో ఆరోగ్య మిత్ర మీ వివరాలు నమోదు చేస్తారు. బయోమెట్రిక్ లేదా హెల్త్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ జరగొచ్చు. డాక్టర్ డయాగ్నోసిస్ చేసి ఓపీ సరిపోతుందా, అడ్మిట్ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. ప్రీ ఆథరైజేషన్ ఆపరేషన్ లేదా పెద్ద చికిత్స అవసరమైతే హాస్పిటల్ ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్ ట్రస్ట్‌కు ఆన్‌లైన్ అప్రూవల్‌కి పంపవచ్చు. అప్రూవల్ వచ్చిన తర్వాతే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రారంభం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్యాకేజీలు ఉన్న వ్యాధులు, చికిత్సలైతే రోగి నేరుగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ ట్రస్ట్ నుంచి డబ్బులు పొందుతుంది. డిశ్చార్జ్ చికిత్స పూర్తయ్యాక హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తుంది. బిల్‌ను హాస్పిటల్ నేరుగా ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్ ట్రస్ట్‌కు పంపుతుంది. మేబీ అది అప్రూవల్ అంతా అయిన తర్వాత హాస్పిటల్‌కి డబ్బులు రిలీజ్ అవుతాయి గానీ, ఆలోపే పేషెంట్ ఇంటికెళ్ళిపోవచ్చు. సో, దీంట్లో మనం అనుకున్నట్టు ఎవరు కవర్ అవుతారో ఉద్యోగి, పెన్షనర్, భార్య లేకుంటే భర్త, వారి పిల్లలనమాట. సో, ప్రస్తుతం జరుగుతున్న స్టెప్ ఏందంటే, అర్హత ఉన్న డిపెండెంట్స్ కోసం ఈఎస్‌సిటీలో కుటుంబ సభ్యుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్, హెచ్ఆర్‌లో సేకరిస్తారు. సో, మీకు జనరల్‌గా చూసుకుంటే ఫ్లో సింపుల్‌గానే హాస్పిటల్ హెల్త్ కార్డ్ చూపించాలి. హాస్పిటల్ అప్రూవల్ తీసుకుంటుంది. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్‌కి డబ్బులు ఈఎస్‌సిటీ చెల్లిస్తుంది. ఇది పాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం కంటే చాలా సులభంగా క్యాష్‌లెస్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం ఈఎస్‌సిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎమర్జెన్సీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. సో, డబ్బులు లేనప్పుడు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు క్లెయిమ్ అయితుంది, ఎప్పుడు సెటిల్ అవుతుందన్న విధానం కంటే ఈ విధానం బెటరే. సో, దీన్నేమన్నా ఒకసారి పిక్టోరియల్ డయాగ్రామ్‌లో చూస్తే క్లారిఫికేషన్ కోసం. సో, మీరు ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీరు పిక్చర్ 1 చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి హాస్పిటల్‌కెళ్లారు. నెట్‌వర్క్ హాస్పిటల్‌కెళ్ళాలి. కంపల్సరీ ఇది. ఏ హాస్పిటల్ అయినా. అంటే కొత్త హాస్పిటల్ ఏది ఓపెన్ అయినా అది కంపల్సరీ నెట్‌వర్క్‌లో ఉంటదనుకోవడం తప్పనమాట. 2 కార్డ్ చూపించండి. ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ అవన్నీ చూపిస్తే మీరేం చేయాలి సేఫ్టీగా హెల్త్ కార్డ్స్ అన్నీ ఇంట్లో ఒక చోట మీ ఫోన్‌లో మీ ఫ్యామిలీ మెంబర్ ఫోన్స్‌లలో ఉంచుకోవడం అనేది చాలా ప్రధానం. నెక్స్ట్ కంపల్సరీ ఒక హెల్ప్ డెస్క్ పెడతారు వాళ్ళు. అక్కడ ఆరోగ్య మిత్ర లాంటి వాళ్ళుంటరు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీ పేరు వివరాలు నమోదు చేస్తారు. బయోమెట్రిక్ కానీ, హెల్త్ కార్డ్ ద్వారా గానీ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో డాక్టర్ అనే అతను వెరిఫై చేస్తారు. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి చికిత్స, అడ్మిషన్ అవసరం అనేది నిర్ణయిస్తారనమాట. సో, ఎవరికైనా ప్రీ అథరైజేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ హాస్పిటల్‌కెళ్తే ఈ రు ఎంప్లాయీకి సంబంధించిన డిపెండెంట్స్ వాటిలలో వీళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా వెరిఫికేషన్ జరుగుతుందనమాట కంపల్సరీ. సో, అది ట్రస్ట్ నుంచి అప్రూవల్ రాంగానే చికిత్స ప్రారంభం అవుతుందనమాట. సో, తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ అవసరమైన మందులు తర్వాత సూచనలిస్తారు. మనం ఎళ్ళిపోయిన తర్వాత ఆ బిల్ వెరిఫికేషన్ అనేది హాస్పిటల్‌కి, ఈఎస్‌సిటీ ట్రస్ట్‌కి సంబంధించిన విషయం. మనకు ఎంప్లాయ్‌కి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రీ అప్రూవల్ అయిన తర్వాతే కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సో, మనకు జనరల్‌గా ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈఎస్‌సిటీ, ఈహెచ్ఎస్‌లో ఎవరు కవర్ అవుతారో మనకు తెలిసినట్టు ఉద్యోగి, పెన్షనర్, భార్యాభర్త, పిల్లలు, లీగల్ డిపెండెంట్స్. సో, జనరల్‌గా క్యారీ చేయాల్సింది ఏముండొచ్చు? ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్, ఆధార్ కార్డ్, మేబీ ఎంప్లాయీ ఐడీ ఉండొచ్చు, పాత మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ ఆప్షనల్ అవ్వచ్చు. కొన్నేమో మ్యాండేటరీ పెట్టొచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే నెట్‌వర్క్ హాస్పిటల్‌లో కంపల్సరీ నెట్‌వర్క్ హాస్పిటల్‌కెళ్ళాలి. నాకు తెలిసి అన్ని వ్యాధులు ప్రొసీజర్‌లు ప్యాకేజ్‌లో ఉండవు. అత్యవసర పరిస్థితిలో ముందుగా చికిత్స తీసుకొని తర్వాత రీయింబర్స్‌మెంట్ అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలీదు. సో, ఇది స్పెక్యులేషన్ మాత్రమే చూద్దాం. మరి మొత్తం ఇంకా ఎగ్జాక్ట్‌గా గైడ్‌లైన్స్ రావాలి దీనిపైన. అంటే మనకు అసలు జరిగే ప్రొసీజర్ ఏంది? దాన్ని గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, ఇది ఒక సినారియో మాత్రమే. ఆహ్, ముందుగా మనకేమన్నా గైడ్‌లైన్స్ వస్తాయా? లేకపోతే పాత విధానం ఇలానే నడుస్తుందా? చూద్దాం. సో, ఇలాంటి మోస్ట్ యూజ్‌ఫుల్ వీడియోస్‌కి ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. కైండ్లీ డూ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.